హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకుమణి వ్లాగ్స్ కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే మళ్ళీ మనం సీతంపేట సంతకు అయితే వచ్చాము. ఈ వారంలో మనకి పైనాపిల్స్ స్టార్టింగ్ కాబట్టి ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వారం సంతకైతే వచ్చాము. ఇప్పుడైతే మనం సంతలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలాగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, పైనాపిల్ సీజన్ అయితే మనకి వచ్చేసిందండి. పైనాపిల్ అయితే ఒకటి వచ్చి 30 నుంచి 30 రూపీస్ చెప్తున్నారు. ఒక పైనాపిల్ బేరమాడిని బట్టే ఉంటుంది. 12 రూపాయలు, 10 రూపీస్, 7 రూపీస్. ఎవరికి ఏ విధంగా బేరం ఆడాలనిపిస్తే ఆ విధంగా ఆడి తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ ఉన్ని సరుకంతా కొనేసి అక్కడైతే స్టోర్ చేసి ఉంచుకున్నారండి. చూస్తున్నారు కదా. ఇతను మన సబ్స్క్రైబ్స్ అని హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. చూసి మనల్ని పోల్చారు. ఇప్పుడైతే మనం సంతలోకి వెళ్ళిపోతాం. నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. ఇంకా ఇప్పుడిప్పుడు సరుకు అనేది దిగుతుంది. ఈ చీపుర్లు చూసారు కదా, ఇవి ఎవరు ఆల్రెడీ కొనుక్కున్నారు. ఎంత అండి కట్ట? ఎంత? 50 రూపాయలు. తగ్గుతాయా? అంతేనా రేటు? 45 రూపాయలకి. ఏ ఊరు నుంచి వస్తారు? ఏ ఊరు? సంబం. ప్రతి వారం వస్తుంటారా ఫ్రెండ్స్? ఈ చీపురు కట్ట అయితే 50 రూపాయలు. చూసారు కదా, ఈ కట్టకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందండి ప్లాస్టిక్ కన్నా. ఇది చాలా గట్టిగా ఉంటది. చింతపండు మొత్తం డ్రైగా ఉందండి. చాలా బాగుంది. చూసారు కదా, ఇలాగ మనకి చింతపండు అయితే ఇక్కడ చూసారు కదా వరుసకు అయితే పేర్చారు. ఇలాగ వచ్చి ఇక్కడ పేరుస్తుంటారు బుట్టలతో వచ్చి. ఇలాగా చీపురు 55 రూపాయలు చెప్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు ఆ చీపురు కట్ట. 55 చెప్పారా? 55 అంట చీపురు కట్ట. చింతపండు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ భలేగా ఉంది చింతపండు మాత్రం. చింతపండు సీజన్ లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా చింతపండే, కొంచెం డ్రై పొట్ట. ఫ్రెండ్స్ పైనాపిల్స్ చూసారు కదా ఎలా ఇప్పుడే వచ్చాయి. మనకి ఇప్పటి నుంచి అయితే పైనాపిల్స్ బాగా సీజన్ అండి. పైనాపిల్ ఇది భలేగా ఉంటది ఫ్రెండ్స్. అన్న ఎంతన్నా ఒకటి? 30 ఫ్రెండ్స్. ఇవి 30 రూపాయలు అంట. ఈ పైనాపిల్ గ్రీన్ కలర్ లో ఉంది. యాక్చువల్ గా అయితే ఎల్లో కలర్ లో వస్తాయి. ఏంటి పైనాపిల్ ఫ్రెండ్స్ చూసారు కదా పైనాపిల్స్. మీకు లోకల్ ఇక్కడ ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోవాలంటే ప్రతి ఆదివారం సీతంపేట సంతకైతే రండి. మీకు చాలా ఫ్రెష్ పైనాపిల్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఒక పైనాపిల్ అయితే ఆవిడ 12 రూపాయలకి అయితే అడుగుతున్నారండి. ఇక్కడ మనకి కర్రీ వండుకున్న అరటికాయలు గెల ఎంత అండి? ఒక గెల అది పెడ 30 రూపాయలు. ఫ్రెండ్స్ ఈ పైనాపిల్స్ అయితే వాళ్ళు 10 రూపీస్ లెక్క అడుగుతున్నారు. వాళ్ళు అయితే 30 రూపీస్ చెప్తున్నారు. పైనాపిల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడే మార్నింగే కోసి తెచ్చినట్టున్నారు. చూసారు కదా, ఇది ఇక్కడ నుంచి మనకి సీజన్ పైనాపిల్ అనండి.
చింతపండు లాస్ట్ సీజన్. కర్రీ వండుకునే అరటి గెలలండి ఇవి. ఇక్కడ చూడండి చింతపండు అయితే వీళ్ళెవరో బేరమాడి తీసుకున్నారు. చీపురు, సారం తాత బాగున్నావా? నీకోసమే తాత ఫొటోస్ తీయడానికి కూర్చున్నాం. పచ్చగుంది నేతో కదా అవి. ఏం తాత ఏట్ అయ్యింది? మా పనస పండు ఎంత అండి? పనస పండు మీరు కొనుక్కున్న తీసుకెళ్ళడానికా? కజ పనసా బురద పనసా చెప్పలేరు. అది తీసిన వరకు తెలియదు. ఇక్కడ చీపురు కట్టలు చూడండి ఫ్రెండ్స్. మరి ఈ వారం అయితే చీపురు కట్టలు చాలా తక్కువగా వచ్చాయి. ఫ్రెండ్స్ ఈ వారం చింతపండు బాగానే వచ్చింది. డ్రై పొట్ట చాలా పొడుగ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా పొడుగ్గా ఉందండి బొట్ట. ఎంత మాకు ట్రే ఎంత ఎంత తమ్ముడు? 1500. ఇది ఒకటి 1500. బేరమాడి ఆడిని బట్టి. ఏ ఊరు తమ్ముడు మీది? పాండ్రా. ఎటు సైడ్ ఉంది? ప్రతి వారం వస్తుంటారా? చింతపండు తెస్తారా ఇంకేమైనా? ఏది ఏది? ఓకే ఫ్రెండ్స్ ఒక ట్రే అయితే 1500 పడుతుంది. చూడండి బొట్ట మాత్రం సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. చాలా పొడుగ్గా డ్రైగా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా తమ్ముడాలదేనట. చూడండి భలేగా ఉంది పొట్ట మాత్రం హైలైట్. అంటే 1500 మన మాటిని బట్టే ఉంటది. బొట్ట అయితే హై చాలా పొడుగ్గా ఉంది. కూడా చాలా ఈజీగా ఉంటది. చింతపండు వారం బాగానే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఇలాగా చింతపండు అయితే కొనుక్కొని వెళ్తుంటారు. బొట్ట అయితే సూపర్ గా ఉంది. అంచనా ప్రకారం వేసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్ బొట్ట అయితే మనకి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ సీతంపేట అండి ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చీపురు అవుతుంది. ఇప్పుడు వెళ్ళి అక్కడ తమ్ముడాలు అడుగుదాం ఎంత చీపురు కట్ట అనేది. ఈ చీపురు కట్ట ఎంత అని ఒకసారి అడుగుదాం. తమ్ముడు ఎంత చీపురు కట్ట? చీపురు కట్ట ఎంత పడుతుంది? 50 నుండి 45 వరకు ఫ్రెండ్స్. 50 నుండి 45 వరకు అయితే ఒక చీపురు కట్ట మనకు పడుతుంది. ఒక చీపురు 50 రూపాయల నుండి 45 రూపాయల వరకు అయితే ఉందని చెప్పారు. వెనక్కి సాంగ్స్ వస్తున్నాయి అందుకే ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చింతపండు చూడండి, చింతపండు కూడా భలేగా ఉంది. ఇదా అదా రెండున్నా? అదొకటి 850. అదక్క 12 ఫ్రెండ్స్. ఇది 850. అది మాక్సిమం ఒక 1250. 12 అక్క 1200.
ఓకే, ఇప్పుడు మళ్ళా ఇటువైపు వద్దాము. ఇక్కడ ఆల్రెడీ ఎవరో బేరం ఆడుకున్నారు, చింతపండుని తీసుకున్నారు. ఎంత అండి ట్రే ఒకటి చింతపండు? 12.50. 12.50 అంట ఒక ట్రే పడుతుంది. నలుపు ఎందుకు వచ్చింది చింతపండు? ఇలా బ్లాక్ కలర్ ఎందుకు వచ్చింది? వర్షం వల్ల, వర్షం వల్ల కొంచెం బ్లాక్ కలర్, ఇదొక కలర్ ఉంది కదా అందుకే. చూడండి ఫ్రెండ్స్, మరి చింతపండు అయితే ఈ వారం లాస్ట్ సీజన్ అయిపోతుంది చింతపండు. చీపురు అయితే ఇక్కడ ఉంది చూసారు కదా, ఆల్రెడీ ఇవన్నీ బేరం ఆడేసి తీసుకున్న చీపుర్లు కాబట్టి ఇక్కడ ఇలా పడుకోబెట్టారు. ఇవి కంట్లోకి ఎగిరిపోతున్నాయండి ఫుల్ గా. ఇవన్నీ ఇంకా కొననివి, కొనకపోతే ఇలా పైకి నిలబెట్టి ఉంటాయి చీపుర్లు. బుట్ట ఎంత అంటున్నాను? 12.50. ఇవి అవి ఒకే రేటా? ఎన్ని కేజీలు ఉంటదన్నా చెప్పలేరు. సొంత చెట్లేనా? వస్తుంటారన్నా? అదే సీతంపేట సంత, పార్వతీపురం. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ అయితే చింతపండు అయితే ఇలాగ ఉంది ఈ వారం అయితే. ఈ వారం ధరలు అయితే మరి మీరు చూసారు కదా. ఈ తాతయ్య చూడండి బఠానీలు, శనగలు అమ్ముతున్నారు. తాత ఎంత తాత? ఆ చిన్నదంట, ఆ చిన్నది 20 రూపాయలు తీసుకో. ఫ్రెండ్స్, టైం పాస్ కి నవ్వడానికి అయితే మనం ఇప్పుడు బఠానీలు తీసుకుందామా? 20 రూపాయలు ది తాత. అవద్దంట, సైడ్ కావాలంట. కొమ్ము శనగలు నవ్వలేరట. ఏ ఊరు తాత? ఏ ఊరు? పాల్కొండ. తినడానికి అనేసి అది తీసుకుంటున్నారు. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎవరో బొట్టలతో అయితే ఇక్కడ చింతపండు అయితే పెట్టారు. మరి ఇది బేరం అయ్యిందో లేదో మనకి ఇంకా తెలియదు. మా సార్ అయితే నేను వీడియో తీసే లోపు ఇక్కడ తీసుకున్న బఠానీలు అన్నింటినీ తింటున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనకి ఇక్కడ 20 రూపీస్ పడింది పెడ మనకి. ఫైనల్ గా మేము ఒక పెడ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి లైవ్ చూడండి, పర్లేదు కదా. కర్రీ వండుకున్న కాయలు అన్నమాట ఇవి. ఓకే, ఏ ఊరక్క మీది? బాండ్రగూడ. కొండ మీద దిగువా? కొండ మీద. ఆటోకి వస్తారా నడిచా? ఆటో. సొంత చెట్టు అదే మర్రి చెట్టువేనా? ఫ్రెండ్స్, మరి మేము బ్యాగ్ అయితే తీసుకురాలేదు కాబట్టి తివ్వతో అయితే
ఈ బ్రదర్ ఇక్కడ కడుతున్నారు చూడండి, పట్టుకోవడానికి వీలుగా ఉండడానికి. మరి మేము కవర్ ఏం తీసుకురాలేదు కాబట్టి చాలా చక్కగా కట్టారు, పట్టుకోవడానికి కూడా ఇప్పుడు వీలుగా ఉంది. చూసారా చూడండి, ఇదేం తివ్వన్నా తెలీదా? అడవినార, అడవి తాళ్ళు అంటారు వీళ్ళు, వీటినే ఉపయోగిస్తారు అన్నమాట. చాలా చక్కగా తాడులా ఉపయోగపడ్డది, ఊడిపోయింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మరి చింతపండుని అయితే ఎంత చక్కగా ట్రైల్లో పెట్టి అమ్ముతున్నారో, చాలా చక్కగా ఉన్నాయి కదా. ఆ చింతపండు మొత్తం వాళ్ళదేనట. ఒక ట్రే వచ్చి ఎంత చెప్పారు? 1500. ఫ్రెండ్స్, మరి ఈ వారం అయితే మనకి వీడియో ముగించేద్దామా? సరుకు అయితే కొంచెం పర్లేదు, నార్మల్ గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చుట్టుపక్కల ఒకసారి చూసేయండి.